శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. మీరు వయసు 50 దాటారా? ఖచ్చితంగా ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి. ఫస్ట్, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు కదా. ఖచ్చితంగా SOS పాటించండి. ఎస్ సాల్ట్, ఓ ఆయిల్, ఎస్ స్వీట్. సే నో టు SOS, సాల్ట్, ఆయిల్, షుగర్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. 2, బీపీ, షుగర్ మరియు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ఖచ్చితంగా తరచు చేయించండి. అవసరమైతే దాని దగ్గర మందులు డాక్టర్ కన్సల్ట్ అయ్యి వాడండి. మిల్క్ ప్రోడక్ట్స్కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. టీలు, కాఫీలు బాగా తగ్గించండి. తీసుకునే పని అయితే చాలా తక్కువ మొత్తంలో తీసుకోండి. 2, ఖాళీ కడుపుతో ఉదయాన్నే ఖచ్చితంగా గోరువెచ్చని నీరు తాగండి. పొట్ట సంబంధ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. పొట్ట సంబంధ వ్యాధులకు, గ్యాస్ట్రిక్ చాలామంది ఈ రోజులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి తినే ముందు ఒక్కసారి ఆలోచించి ఇది మనకు సరిపడుతుందా లేదా ఆలోచించి మాత్రమే తినండి. లేకపోతే చాలా ప్రమాదానికి దారితీయవచ్చు. 3, ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా క్రమం తప్పకుండా చేయండి. యాక్టివిటీ ఖచ్చితంగా కావాలి. యాక్టివిటీ లేకపోతే బాడీ చురుగ్గా ఉండదు, గుండె చురుగ్గా ఉండదు, మెదడు చురుగ్గా ఉండదు, అన్నీ కూడా చురుగ్గా ఉండవు. సో కాసేపు నడవండి. నడకను మించిన ఆయుధం ప్రపంచంలో లేదు. నడక చేసే మేలు అంతా ఇంత కాదు. కాబట్టి ఎక్సర్సైజెస్ మినిమం నడవండి, మెడిటేషన్ చేయండి క్రమం తప్పకుండా. పరిగెత్తకండి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. తృప్తిగా ఉండండి. జీవితం చాలా స్వల్పం. కంటెంట్మెంట్ ఈజ్ బ్యాడ్లీ నీడెడ్. తృప్తి పడండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. మంచిగా నిద్రపోండి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి. అవసరమైతే లాఫింగ్ క్లబ్స్ ఉంటాయి, వాటిలో చేరండి. ఖచ్చితంగా ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి. ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఆహారంలో ప్రతిరోజు భాగం చేసుకోండి. జంక్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్కు చాలా వరకు దూరంగా ఉండండి. ఖచ్చితంగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ యాక్టివిటీగా ఉన్నట్లయితే నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ వారు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.